అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫైనల్ ఇయర్ 6th సెమిస్టర్ మొదటి యూనిట్ సాహిత్య ప్రక్రియలు ఇందులోంచి కథానిక అనే ప్రక్రియ గురించి తెలుసుకుందాము. ముందుగా కథానిక గురించి తెలుసుకొని తర్వాత పొట్లపల్లి రామారావు గారు రచించిన ఊరు అడవి అనే కథని తెలుసుకుందాం. తర్వాత కథానిక లక్షణాలు, ఇక చివరగా కథానిక రచన చేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాము. ముందుగా కథానిక అంటే ఏంటో చూడండి. కథానిక అనేది ఆధునిక వచన సాహిత్య ప్రక్రియల్లో ఒకటి. కథానిక అంటే చిన్న కథ అని అర్థం. చిన్నప్పుడు పిల్లల్ని నిద్రపుచ్చటానికి మన అమ్మమ్మలు, నానమ్మలు, తాతయ్యలు కొన్ని కథలు చెప్తుండేవారు. పెదరాసి పెద్దమ్మ కథలు, పంచతంత్రం, చందమామ కథలు చెప్పేవారు. వాటిని వింటూ పిల్లలు నిద్రలోకి జారుకునేవారు. మనం చిన్నప్పుడు విన్న కథలు నిద్రపుచ్చేవైతే ఇప్పటి ఈ కథలు చైతన్యపరిచేవి. వీటినే ఇంగ్లీష్ లో షార్ట్ స్టోరీస్ అంటారు. అంతకు ముందు కథానికకు చాలా పేర్లతో పిలిచిన తెలుగులో కథానిక అనే పదం 1936లో ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు నిర్ణయించారు. ఎవరు? ఇంద్రగంటి హనుమత్ శాస్త్రి గారు కథానిక అనే పదాన్ని నిర్ణయించారు. కథానిక అనే పదం కద్ అనే ధాతువు నుండి పుట్టింది. దీనికే చెప్పుట, మాట్లాడుట, సంభాషించుట అనే అర్థాలు ఉన్నాయి. మన జీవితంలో పనులలో పడిపోయి ఉద్యోగాల్లో ఉండి ఖాళీ సమయాల్లో ప్రజలు కాలక్షేపానికి పెద్ద కథలు, నవలలు చదవటం కష్టమైంది. అప్పుడు ఈ చిన్న కథలే, కథానికలు, ఈ షార్ట్ స్టోరీసే ఎక్కువగా ప్రజాదరణ పొందాయి. ఎందుకంటే కొద్దిసేపట్లో చదివి తక్కువ మాటల్లో ఎక్కువ అర్థాన్ని చెప్పేలా ఈ కథలు ఆసక్తికరంగా ఉంటాయి. అలా ఎడ్గర్ ఎలన్ పో అనే ఒక ప్రముఖ అమెరికా రచయిత కథానికను ఈ విధంగా నిర్వచించారు. చూడండి, వారు ఏమని నిర్వచించారు అంటే, షార్ట్ స్టోరీ ఈజ్ ఏ లిటరరీ ఫార్మ్, ఏ ప్రోజ్ ఫిక్షన్ in which mood, characters, plot and settings are perfectly harmonized అని వారు నిర్వచించారు. అంటే కథానిక అనేది ఒక సాహిత్య రూపం. అది గద్య కావ్యం. ఇందులోని భావం కానీ, ఆ మూడ్ కానీ, పాత్రలు, సంఘటనలు, పరిస్థితులు కథలోని అన్ని సరిగ్గా సమతూలంగా పర్ఫెక్ట్ గా ఉండాలి అని వారు నిర్వచించారు. వారే ఒక ప్రముఖ అమెరికన్ రచయిత అయిన ఎడ్గర్ ఎలన్ పో గారు. అయితే తెలుగు కథానిక అనే పుస్తకం కథానిక అంటే ఏంటో స్పష్టంగా ఇలా నిర్వచించింది. చూడండి, ఏ పుస్తకం? తెలుగు కథానిక అనే పుస్తకం. కథానిక అంటే చిన్నదైన కథ లాంటిది, గుండెల్లో నిలిచిపోతుంది. చదువుతున్నంత సేపు ఒక ఆసక్తికరమైన సంఘటనను లేదా మర్చిపోలేని అనుభవాన్ని చదివేవారి మనసుని హత్తుకునేలా చెప్పే కథారూపమే కథానిక. కథ సరళమైన భాషలో, అంటే చక్కగా అర్థమయ్యే భాషలో ఉంటుంది. కథ అనేది రోజు మన జీవితాల్లో జరిగే వాటికి దగ్గరగా ఉంటుంది. మొదటి నుండి చివరి దాకా ఆసక్తిని కలిగిస్తుంది. చివరికి మన మనసులో నిలిచిపోతుంది. చాలా కాలం వరకు గుర్తుంటుంది. అందుకే కథానిక తక్కువ పదాల్లో పెద్ద భావాన్ని తెలిపే శక్తివంతమైన ఒక సాహిత్య ప్రక్రియే కథానిక అని చెప్పబడింది. అలాంటి ఒక కథానికనే ఇప్పుడు మనం చూద్దాము. ఆ కథ పేరే ఊరు అడవి. ఈ ఊరు అడవి అనే కథని రచించిన వారు పొట్లపల్లి రామారావు గారు. పొట్లపల్లి రామారావు గారు రచించిన కథానిక పేరు ఊరు అడవి. కథ వినండి. అది వేసవి కాలం, ఎండాకాలం. వేసవి ఎండ మండిపోతుంది. నిప్పులా ఉన్న ఎండలో నేను నడుచుకుంటూ పోతున్నాను. శరీరంలో ఓపిక లేదు, నీరసంగా ఉంది. ఎక్కడ నీటి జాడ కూడా కనిపించట్లేదు. నాకు చాలా దాహం వేస్తుంది, ఎంతో కోపం కూడా ఉంది. దప్పిక తప్ప మరేమీ ఆలోచన లేదు. దూరంగా ఒక ఊరు కనిపించింది. పచ్చని చెట్లు, ఇల్లు, మనుషులు. చూడగానే ప్రాణం లేచొచ్చింది. ఎందుకంటే నాకు దాహంగా ఉంది. ఒక ఇంటి ముందు ఆగి దాహం అని అరిచాను. అప్పుడు ఏ ఊరు మీది అని అన్నాడు. దాహం కన్నా ముఖ్యమైనట్టు ఊరు గురించి ప్రశ్నించాడు. దాహం బాధతో ఊరు పేరు చెప్పబుద్ధి కాలేదు, మాట్లాడలేదు. ఆయన చెప్పకపోతే నీళ్లు పోయనట్లుగానే అలాగే నిలబడ్డాడు. నాకు అర్థమైంది. కొంచెం సేపు నిలబడి ఇంకొక ఇంటికి వెళ్ళాను. వెళ్ళగానే వారు కూడా ఎవరు మీరు అని ప్రశ్నించారు. మళ్ళీ అదే ప్రశ్న. ఆ ప్రశ్న వినటం నాకు ఇష్టం లేదు. కొంచెం కోపం వచ్చింది. నాకు దాహం వేస్తుంది అని అన్నాను. అప్పుడు వాళ్ళు ఎవరంటే మాట్లాడవెందుకు అన్నారు. ఎవరైతే ఏమిటయ్యా, నీళ్లు ఇవ్వడానికి అని అన్నాను. ఎవరనేది చెప్తే ఏమవుతుంది అని వాళ్ళన్నారు. దాహానికి ఎవరైతే ఏమిటి, నీళ్ళివ్వడానికి ఎవరైతే ఏమిటి అని
అన్నాను. ఆ ఊర్లో ఏ ఇంటికి వెళ్ళినా మీదే ఊరు, మీ పేరేమిటి అనే ప్రశ్నలకు జవాబు చెప్పకపోతే నీళ్లు ఇచ్చేటట్టు లేరు. నాకు ప్రాణాలు పోయినా చెప్పటం ఇష్టం లేదు. నీరు నీరు అని ప్రాణాలు వదులుతున్న వాణ్ణి పేరు పేరు అని ఏడిపిస్తున్నారేమిటి అని కోపంతో ఊరు దాటి వెళ్ళిపోయాను. అడవి కనిపించింది. అడవిలో నీళ్లు ఎక్కడ దొరుకుతాయి అని చూస్తున్నాను. ఎక్కడ చూసినా నీళ్లు ఇవ్వలేని పొదలు, తీగలు. ఇలాగే ముందుకు పోతున్నాను. నా శరీరం వశం తప్పింది. కాళ్ళు తడబడ్డాయి. కళ్ళు చీకట్లు కమ్ముతున్నాయి. దప్పికతో, దాహంతో చనిపోతానేమో అని అనిపించింది. అంతలో ఎదురుగా ఒక చిన్న వాగు. వాగులో ఒక చెలమలోకి తల వంచి అమృతంలాగా నీరంతా త్రాగాను. దాహానికి నీరు దొరికినందుకు ఆనందం కలిగింది. ఆ వాగుకి కృతజ్ఞతతో నమస్కారం చేశాను. అన్నిటికన్నా నాకు ఆనందం కలిగించిన విషయం ఏమిటంటే ఆ చెలమ నా పేరు, ఊరు ప్రశ్నించలేదు. ఇదో అసాధారణ విషయమని నేను ఆనందంగా పొంగిపోయాను. ప్రకృతి ముందు అందరూ సమానమే అని నాకు అర్థమైంది అని ఊరు, అడవి అనే ఈ గొప్ప కథను ప్రసిద్ధ రచయిత పొట్లపల్లి రామారావు గారు రచించారు. ఇప్పుడిక కథానిక దాని యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాము. తెలుసుకొని ప్రతి ఒక్క లక్షణాన్ని ఊరు, అడవి కథతో పోల్చుకుందాము. ఇక్కడ చూపిస్తున్నట్టు ఇవన్నీ కూడా కథానిక యొక్క ముఖ్యమైన లక్షణాలు. మొదటిది క్లుప్తత. క్లుప్తత గురించి చూడండి. కథానికలో క్లుప్తత అనేది ముఖ్యమైన లక్షణం. కథను రాసేటప్పుడు ప్రతి పదం, ప్రతి వాక్యం ఆచితూచి రాయాలి. అనవసరమైనవి కాకుండా అవసరమైనవి రాయాలి. ఎక్కువగా పొడిగించి రాయకుండా కొంత పాఠకునికే అంటే చదివే వాళ్ళకే విడిచిపెట్టాలి. అప్పుడే కథలో క్లుప్తత, క్లారిటీ అనేది వస్తుంది. మరి ఊరు, అడవి కథలో 55 చిన్న వాక్యాలతో క్లుప్తంగా, స్పష్టంగా ఉన్నాయి. ఇక రెండవ లక్షణం అనుభూతి, ఐక్యత. కథానిక తొలి నుండి చివరి వరకు ఒకే భావనతో, ఒకే దిశలో సాగాలి. అనవసరమైన విషయాలు లేకుండా ఒక ముఖ్యమైన సంఘటన చుట్టే కథంతా తిరగాలి. కన్ఫ్యూజన్ లేకుండా ముక్కుసూటిగా నడవాలి. ఊరు, అడవి కథలో దాహం తీరడానికి కలిగిన ఆటంకాలన్నీ సూటిగా చెప్పడం జరిగింది. ఇక మూడవ లక్షణం సంఘర్షణ. కథలో సంఘర్షణ ముఖ్యమైంది. అప్పుడే కథ ఆసక్తికరంగా ఉంటుంది. ఇద్దరి మధ్య పోరాటం, గొడవ లాంటి విభేదాలు కాని సంఘర్షణ లేకపోతే అది కథే కాదు. ఊరు, అడవి కథలో ప్రశ్న మీద ప్రశ్న వేస్తూ కథను సంఘర్షణంతో నడిపించాడు రచయిత. దానివల్ల మరింత ఆసక్తిగా అనిపించింది. ఇక నాలుగవ లక్షణం నిర్మాణ సౌష్ఠవం. కథానిక ఎత్తుగడ, ముగింపు చక్కగా ఉండటం. కథ ఆసక్తిగా మొదలై చదివే వ్యక్తి కథలో నిమగ్నమైపోయేలా ఉండాలి. చివర్లో ఊహించని ఆశ్చర్యపడేలా మలుపు రావాలి. అంటే ఒక నిర్మాణం లాగా మొదటి నుంచి చివరి దాకా చివరి ముగింపు అనేది ఒక కుతూహలంతో, ఒక మలుపుతో కథను ముగించాలి. ఊరు, అడవి కథలో చివర్లో దాహం తీరడంతో ముగియడం మంచి ఉదాహరణ అని చెప్పవచ్చు. ఇక ఐదవ లక్షణం రచన నైపుణ్యాలు. వాటినే రైటింగ్ స్కిల్స్ అంటారు. కథ రాయటం బ్రహ్మ విద్య ఏమీ కాదు. ఎవరైనా కథలు రాయవచ్చు. ఎందుకంటే జీవితం అనేది చాలా పెద్దది. అందులో ఎన్నో అనుభవాలు, సంఘటనలు ఉంటాయి. సమాజంలో వేరువేరు కులాలు, మతాలు, వర్గాలు, ప్రాంతాల వారు ఉంటారు. వారందరికీ సమస్యలుంటాయి. అందరిలోంచి కథలు పుడతాయి. ప్రతి ఒక్కరూ తమ అనుభవాలను కథగా రాయాలి. ఒకరి అనుభవం మరొకరికి తెలియకపోవచ్చు. ఏ కాలంలో పుట్టిన వారు ఆ కాలపు జీవిత విషయాలను, అప్పటి సంస్కృతి సమస్యలను, సాంప్రదాయాలను కథలుగా రాయాలి. అలా చేయకపోతే ఈనాటి జీవితం భవిష్యత్తు తరాలకు తెలియదు. కాబట్టి కథ రచన నైపుణ్యం ఎవరైనా చేయవచ్చును. ఇక ఆరవ లక్షణం ఎత్తుగడ. కథను ప్రారంభించే విధానాన్నే ఎత్తుగడ అంటారు. కథను ఎలా అయినా మొదలు పెట్టవచ్చు. కొన్ని కథలు అనగనగా ఒక రాజు అని మొదలవుతూ ఉంటాయి. అలా కాకుండా చదివే వాళ్ళకి ఆసక్తి కలిగించేలా మొదలు పెట్టవచ్చు. ఊరు, అడవి కథలో వేసవి మండే ఎండలు అని, వేసవి కాలం మిట్ట మధ్యాహ్నం అని మొదలవుతుంది. కాబట్టి ఒక కథని ఒక వాక్యంతోనో, ఒక సామెతతోనో మొదలు పెట్టవచ్చు. ఇక ఏడవ లక్షణం పాత్రలు. కథలో ముఖ్యమైన వ్యక్తులను పాత్రలు అంటారు. కథలో విషయాన్ని బట్టి పాత్రలను ఎంచుకోవాలి. పాత్రలు తక్కువగా ఉండటం మంచిది. పాత్రల వేషధారణ, మాట్లాడే విధానం అంతా నిజ జీవితానికి దగ్గరగా ఉండాలి. పాత్రలకి తగ్గట్టు పేర్లు పెట్టాలి. ఊరు, అడవి కథలో ఒకే ఒక్క ప్రధానమైన పాత్ర ఉంది. దానికి పేరు కూడా లేదు. కొన్ని వాటికి పేర్లు కూడా ఉండవు. ఇక ఎనిమిదవ లక్షణం శిల్పం. కథను ఆకర్షణీయంగా చక్కగా నిర్మించడమే శిల్పం.
ఆ కథను నడిపించే విధానం కానీ, ఏ విధంగా అల్లబడింది, ఏ పద్ధతిలో చెప్పబడింది అనేదే శిల్పం. కథను మొదటి నుంచి చివరి దాకా వరుసగా చెప్పటం, కొన్ని ఫ్లాష్ బ్యాక్లతో చెప్తారు. సస్పెన్స్ కూడా కథలో ఉంటాయి. ఆసక్తికరంగా ఉంటుంది. కథ ద్వారా సందేశం, ఒక మెసేజ్ లాంటిది ఇవ్వటం, ఇలా ఇవన్నీ కూడా శిల్పంగా చెప్పవచ్చు. ఊరు అడవి కథలో కథ మొదటి నుండి చివరి దాకా ఒకే విధంగా, కథ చివర్లో ప్రకృతి పట్ల కృతజ్ఞత భావం, ఎవరు మీరు అన్న ప్రశ్నకి సమాధానం చెప్పకపోవటం, కథ ద్వారా ప్రకృతి ముందు అందరూ సమానమే అని సందేశం ఇవ్వటం జరిగింది. ఇదంతా శిల్పం కిందికే వస్తుంది. ఇక 9వ లక్షణం కథ పేరు. కథకు పెట్టే పేరు చాలా ముఖ్యమైనది. ఇది చదివే వాళ్ళ దృష్టిని ఆకర్షిస్తుంది. అంతే కదా, కొన్ని కథల పేర్లు చూసే కథను చదవాలా వద్దా అని అనుకుంటాం. చీకటి గదిలో వెలుతురు వచ్చినట్టు కథలో ఏదో ఆసక్తికరమైన విషయం ఉందని చెప్పేలా కథ పేరు ఉండాలి. కొందరు కథ రాయడానికి ముందే పేరు పెడతారు, కొందరు కథంతా రాసి తర్వాత తగిన పేరు పెడతారు. కథ పేరులోనే కథ దేని గురించి ఉందో కనిపించాలి. అలా కథకి పేరు పెట్టాలి. ఊరు అడవి కథలో గుక్కెడు నీళ్లు దొరుకుతాయని అనుకొని ఊర్లోకి పోతే నీళ్లు దొరకలేదు. ఇక్కడ నీళ్ళెక్కడ దొరుకుతాయనుకొని అడవిలోకి వెళ్తే అడవిలో నీళ్లు దొరికాయి. అంటే ఊరు అడవిగా మారింది. అందుకే దీనికి ఊరు అడవి అని పేరు పెట్టారు. ఇక 10వ లక్షణం భాష. మనం రోజు ఏ భాషలో మాట్లాడుతున్నామో కథను ఆ భాషలోనే రాస్తే చాలు. భాష సహజంగా, స్పష్టంగా ఉండాలి. చదివే వాళ్ళకి అర్థమయ్యేలా ఉండాలి. పెద్ద పెద్ద వాక్యాలు కాకుండా సరళమైన భాషలో చక్కగా చిన్న చిన్న పదాలతో అర్థవంతంగా ఉండాలి. కథని అన్ని వయసుల వారు, అన్ని స్థాయిల వారు, అన్ని ప్రాంతాల వారు చదువుతారు కాబట్టి సామాన్య భాషలో వాడాలి. ఊరు అడవి కథ అంతా సరళమైన భాషలోనే సాగింది. ఇక 11వ లక్షణం సన్నివేశాలు, సంఘటనలు. కథలో సన్నివేశాలు, సంఘటనలు చాలా కీలకం. ఇవే కథను ముందుకు నడిపించి ఉత్కంఠంగా కథని మలుపు తిప్పుతాయి. పాఠకునికి ఆసక్తిని కూడా కలిగిస్తాయి. ఒక రైతు పొలం దున్నుతున్నాడు. ఇది ఒక సన్నివేశం. అనుకోకుండా నాగలి దున్నుతున్న ఎద్దు నోట్లో నుంచి నురగ కక్కుకుంటూ పొలంలోనే కూలిపోయింది. ఇది సంఘటన. ఏ సన్నివేశంలో ఏ సంఘటనను కూర్చాలో రచయితకు పూర్తి అవగాహన అనేది ఉండాలి. ఊరు అడవి కథలో కథకుడు ఎండలో దాహంతో ఆయాసపడుతూ నడుచుకుంటూ వెళ్లటం సన్నివేశం. ఆయన పేరు చెప్పనిదే కనీసం తాగడానికి నీళ్ళివ్వకపోవటం సంఘటన. ఇదొక మంచి ఉదాహరణ. ఇక 12వ లక్షణం సంభాషణ అంటే డైలాగ్స్. కథలో సంభాషణలు చాలా ముఖ్యం. ఎందుకంటే అవి పాత్రలను జీవంతంగా చూపించి కథను మరింత ఆసక్తికరంగా మారుస్తాయి. పాత్రలకు తగ్గినట్టు సంభాషణ ఉండాలి. ఒక రైతు రైతుగా, ఒక విద్యార్థి పాత్రలో ఉంటే విద్యార్థిగా, ఒక లాయర్ పాత్రలో ఉంటే లాయర్ గాను, ఒక ముసలావిడ పాత్రలో ఉంటే ముసలావిడగాను, ఇలా ఏ పాత్రలో ఉంటే ఆ పాత్రలో లీనమై సంభాషణ చేయాలి, మాట్లాడాలి. సంభాషించేటప్పుడు ఒకే పాత్ర వాళ్ళు పెద్ద పెద్ద పేరాలు చెప్పకుండా సహజంగా సంభాషిస్తున్నట్టే ఉండాలి. సంభాషణ వల్లనే కథకు జీవం వస్తుంది. వయస్సును బట్టి సంభాషణ ఉండాలి. ఊరు అడవి కథలో వెంటనే వారి సంభాషించటం చూస్తే అర్థమవుతుంది. ఇక చివరి లక్షణం ముగింపు. కథను సరైన సమయంలో సరైన చోట ముగించాలి. కథను ముందుగా ముగించకూడదు, ముగించాక తర్వాత మళ్ళీ కొనసాగించకూడదు. ఏ ముగింపు అయినా చదివే వాళ్ళకి ఎప్పటికీ గుర్తుండి వెంబడించేలా ఉండాలి. ఆ తరువాత ఏమై ఉంటుంది అని ఇలా ఉండాలి. ఒక కథలోని ఒక స్త్రీ పాత్ర తన భర్తను చంపేస్తుందనుకుందాం. ఇది ఆ కథకు మనమిచ్చే ముగింపు. ఇప్పుడు ఎందుకు ఆమె భర్తను చంపాల్సి వచ్చిందో వెనక్కి తవ్వుకుంటూ పోతే మన కథ ఎక్కడి నుండి మొదలు పెట్టాలో తెలుస్తుంది. కొన్నిసార్లు అయితే ముగింపును చదివే వాళ్ళకే వదిలిపెట్టడం బాగుంటుంది. ఎందుకంటే అప్పుడు మనం ఇంకా ఆసక్తికరంగా ఊహించుకుంటూ ఉంటాం. ఇక చివరగా ఎవరైతే మంచి కథలు రాయాలనుకుంటారో వారు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. అవే ఏంటో చూడండి. పాత రచయితలు అంటే ఇంతకు ముందు రాసిన రచయితలు ఎలాంటి కథలు రాశారో చదవటం మంచిది. కథలో ప్రారంభం, మధ్య భాగం, ముగింపు స్పష్టంగా ఉండేలా చూసుకోవాలి. చిన్న చిన్న పేరాలుగా విభజిస్తూ రాయటం వల్ల ఎక్కువగా అర్థమవుతుంది. భాష దోషాలు, అక్షర దోషాలు లేకుండా చూసుకోవాలి. పెద్ద పెద్ద వాక్యాలు కాకుండా చిన్న చిన్న వాక్యాలలో ఆకర్షణీయంగా కనిపించేలా రాయాలి. ప్రతి వ్యక్తికి తనదైన అనుభవం ఉంటుంది. ఆ అనుభవాలను బట్టి కథలు రాస్తే మంచి కథ అవుతుంది. ఈ లక్షణాలు అలాగే జాగ్రత్తలను పాటిస్తే మంచి కథలు అందరూ రాయవచ్చును.
ధన్యవాదాలు.